భద్రాద్రి కొత్తగూడెం జిల్లా పాల్వంచ ప్రెస్ క్లబ్ నూతన భవనాన్ని మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి మరియు కొత్తగూడెం ఎమ్మెల్యే కూనంనేని సాంబశివరావు ప్రారంభించారు. ఈ సందర్భంగా మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి మాట్లాడుతూ తెలంగాణ రాష్ట్రం ఏర్పాటులో విలేకరుల పాత్ర చాలా పెద్దదని గుర్తు చేశారు. ఈ పేదోడి ప్రభుత్వం ఇందిరమ్మ రాజ్యంలో తప్పకుండా విలేకరుల సమస్యలు తీరుతాయని ఈ సందర్భంగా తెలిపారు. ఈ కార్యక్రమంలో జిల్లా కలెక్టర్ జితేష్ వి పాటిల్, జిల్లా ఎస్పీ రోహిత్ రాజ్, కేటీపీఎస్సీలు, పాల్వంచ డీఎస్పీ సతీష్ కుమార్, నల్లా సురేష్ రెడ్డి మరియు ప్రజాప్రతినిధులు, అధికారులు, విలేకరులు తదితరులు పాల్గొన్నారు. మంత్రిగా ఆవిష్కరించారు. తర్వాత కమిటీ హాల్ ఎమ్మెల్యే గారు ప్రారంభిస్తారు. ఈ విలేకరుల యొక్క ఆశ మాకంటూ ఒక శాశ్వతమైనటువంటి భవనం ఉండాలని చెప్పి కోరుకుంటూ ఆ చిరకాల స్వప్నాన్ని ఈరోజు సాకారం చేసుకున్నందుకు మా మిత్రులందరి తరఫున మన ఉమ్మడి ఖమ్మం జిల్లా ప్రజానేత, రాష్ట్ర మంత్రివర్యులు, ఈనాటి ముఖ్య అతిథి పొంగులేటి శ్రీనివాసరెడ్డి గారు, అదేవిధంగా మన స్థానిక శాసనసభ్యులు పెద్దలు ప్రీతమ నాయకులు కూనంనేని సాంబశివరావు గారు, మరి ఈనాడు పాల్వంచ పారిశ్రామిక కేంద్రంలో ఈ ప్రెస్ క్లబ్ నిర్మాణానికి సహకరించి నిర్మించినటువంటి స్థలం ఇచ్చిన కేటీపీఎస్ యాజమాన్యం, సురేష్ రెడ్డి గారు ఇప్పుడే వారు చెప్పారు, నాకు పెద్ద ఇల్లు లేకపోయినా మంచి ప్రెస్ క్లబ్ని సమాజానికి ఉపయోగపడే విధంగా పాత్రికేయులు పనిచేస్తారు కాబట్టి పాత్రికేయ సమాజానికి అందించారని చెప్పి వారు చెప్పడం జరిగింది. వారికి ఇక్కడ ఉన్నటువంటి అన్ని రాజకీయ పార్టీల పెద్దలు, పాత్రికేయ మిత్రులు అందరికీ హృదయపూర్వకమైన ధన్యవాదాలు తెలియజేస్తూ మన సమాజం ముందుకు సాగటానికి, పురోగమనమైనటువంటి ఆధునిక సమాజ నిర్మాణానికి పాత్రికేయులు, పత్రికలు ప్రధానం. అందుకే ఈ ప్రజాస్వామ్య వ్యవస్థ మరింత ముందుకు సాగటంలో కీలక పాత్ర వహిస్తున్న పత్రికలు, పాత్రికేయుల పట్ల మనందరం కూడా ఐక్యంగా ముందుకు సాగుదామని తెలియజేస్తూ ఈ ప్రెస్ క్లబ్ నిర్మాణంలో సహకరించిన వారందరికీ, మరి పాత్రికేయ మిత్రులందరికీ హృదయపూర్వకమైనటువంటి శుభాకాంక్షలు తెలియపరుస్తూ సెలవు తీసుకుంటాం. ఇక్కడ సభాధ్యక్షులు, ప్రెస్ అకాడమీ ప్రెస్ క్లబ్ చైర్మన్ కొండలరావు గారు, అదే రకంగా కమిటీ సెక్రటరీ గారు, వారి కమిటీ సభ్యులందరికీ, ప్రింట్ అండ్ ఎలక్ట్రానిక్ మీడియా మిత్రులకు, వేదిక మీద ఉన్న సురేష్ రెడ్డి గారు, పాషాబయ్య, సీనన్న, జానకి రెడ్డి గారు, ఇంకా చాలామంది పెద్దల వేదిక మీద ఉన్నారు. వేదిక ముందు కూడా పుర ప్రముఖులు చాలామంది ఉన్నారు. వారందరికీ కూడా పేరు పేరున శిరస్సు వంచి హృదయపూర్వక నమస్కారాలు, వందనాలు. చాలా సంతోషం. పాల్వంచలో ఇప్పుడే స్థానిక శాసనసభ్యులు కూనంనేని సాంబశివరావు గారు కూడా ఓపెనింగ్ అయిన తర్వాత హైదరాబాద్లో సింగరేణికి సంబంధించిన ఒక ఫంక్షన్ గురించి వారు వెళ్ళారు. వారికి కూడా అభినందనలు. ఎందుకంటే వారు ప్రస్తుతనే వారి ప్రస్థానం మొదలైంది కాబట్టి వారికి కూడా మనస్ఫూర్తిగా అభినందనలు. మరొక్కసారి ఈ ప్రెస్ క్లబ్ సభ్యులకి, కమిటీ వారికి, రాష్ట్ర ప్రభుత్వ పక్షాన మీ మంత్రిగా అభినందనలు, కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను. మీరు ప్రత్యేకంగా గమనించినట్లయితే ఆనాడు సాధించుకున్న తెలంగాణలో ప్రెస్ సోదరుల పాత్ర చాలా పెద్దది. కానీ సాధించుకున్న తెలంగాణలో ప్రెస్ సోదరులకి ఎప్పుడూ మీడియా పాయింట్కి వచ్చినప్పుడు, మీడియా సమావేశం ఏర్పాటు చేసినప్పుడు ప్రెస్ సోదరుల యొక్క సాధక బాధకాల గురించే ఆనాటి ప్రభుత్వం మాట్లాడేది. కానీ వారి యొక్క కష్టాలను కానీ వారి సమస్యలను కానీ ఆనాటి ప్రభుత్వం తీర్చలే. ఇంతకుముందు సోదరులు అడిగినట్టు
ఇళ్ల స్థలాల విషయం కానీ ఇంకా 2-3 అంశాలు ఉన్నాయి వాళ్ళే తీర్చలే. తప్పకుండా ఈ పేదోడు ప్రభుత్వం ఇందిరమ్మ రాజ్యం వచ్చిన తర్వాత యథార్థంగా రేపు ఎల్లుండి 28వ తారీఖు నాడు జవహర్ సొసైటీకి సంబంధించిన సుమారు 72 ఎకరాలు ప్రైమ్ ఏరియాలో 1050 మంది మీడియా సోదరులు ఎవరైతే ఆ కమిటీలో ఉన్న సభ్యులు ఉన్నారో, ఎప్పుడో రాజశేఖర రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఆ స్థలాన్ని ఆనాడు ఏర్పాటు చేస్తే కొన్ని కారణాల చేత న్యాయస్థానంలో అది ఆగిపోతే గత ప్రభుత్వంలోనే న్యాయస్థానం నుంచి జడ్జిమెంట్ వచ్చినా ఆ సొసైటీకి ఆ ల్యాండ్ని ఆనాడు ఇవ్వలేదు. ఈనాడు పెద్దలు రేవంత్ రెడ్డి గారు ముఖ్యమంత్రిగా, ఈ శాఖ మంత్రిగా నేను వచ్చిన తర్వాత ఆ 72 ఎకరాల భూమిని యథార్థంగా ఎల్లుండి 28వ తారీఖు నాడు ఒక పెద్ద బహిరంగ సభ పెట్టి దాంట్లో ఇద్దాం అనుకున్నాం. కానీ ఇంకో 2-3 రోజులలో లేట్ అయ్యేటట్టుంది. వేరే పని ఉండటం వల్ల ఆ ప్రోగ్రామ్ ఇంకొక 2-3 రోజులు పోస్ట్ పోన్ చేసుకుంటున్నాం. తప్పకుండా వారు ఏవైతే సమస్యలు అడిగారో ఆ సమస్యలు ఈ ప్రభుత్వం చిత్తశుద్ధితో నెరవేర్చడానికి ఉన్నదని కూడా ఈ వేదిక ద్వారా రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న మీడియా సోదరులకు తెలియజేస్తున్నా.